హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతులందరికీ గుడ్ న్యూస్. ఆగస్టు 15 డెడ్లైన్, అధికారులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభారతి చట్టం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావుతో కలిసి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని ఆయన అన్నారు. 3 దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి, సామాన్యులను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని, సస్పెండ్ చేయడానికైనా వెనుకాడబోమని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడితే సహించం. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉందని, ఇది పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రెవెన్యూ సదస్సులో 8,65,000 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రధానంగా సాదా బైనామా, సర్వే నెంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని 5 విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్టు 15న తేదీలోపు వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సాదా బైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పు కోసం వేచి చూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల వివరణను ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి పంపించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 27న లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్ష. దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణాలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జీపీఓలకు, జేఎన్టీయూ ఆధ్వర్యంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకొని పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సో ఇది ఓవరాల్గా వీడియో. ఈ నెల 15వ తేదీలోగానైతే సమస్యలన్నీ అయితే పరిష్కరించాలని అయితే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే కలెక్టర్లకు అయితే సూచించారు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్, మన 1000 సబ్స్క్రైబర్లు అయితే కావాలి, మనకు మానిటైజేషన్ కూడా కావాలి. కొత్త ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.